గంట ఫ్రిడ్జ్లో పెట్టి తీసిన తర్వాత మన బ్రెడ్ డెజర్ట్ అయితే రెడీ అయిపోయింది. టేస్ట్ చేద్దాం. బ్రెడ్ డెజర్ట్ కోసం ముందుగా పాలు అయితే మరిగించుకుందాం. చల్లని పాలలో ఓ స్పూన్ కస్టర్డ్ పౌడర్ వేసి కలుపుకుందాం. ఇప్పుడు మరుగుతున్న పాలలో కస్టర్డ్ పాలు వేసి కలిపేసుకుందాం. ఇప్పుడు తీపి సరిపడా పంచదార వేసేసుకుందాం. ఇప్పుడు కస్టర్డ్ పాలు ఇలా దగ్గర పడిన తర్వాత గ్యాస్ ఆఫ్ చేసేసుకుందాం. తర్వాత బ్రెడ్ సైడ్లు కట్ చేసుకుని బ్రెడ్ని 4 ముక్కల కింద కట్ చేసుకుందాం. తర్వాత పెనంలో నెయ్యి వేసుకుని బ్రెడ్ ముక్కలు ఫ్రై చేసుకుందాం. తర్వాత ఫ్రెష్ క్రీమ్లో పంచదార వేసి కలుపుకుని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు ఒక బౌన్లో రెడీ చేసుకున్న కస్టర్డ్ పాలు వేసేసుకుందాం. తర్వాత ఫ్రై చేసుకున్న బ్రెడ్ ముక్కలు వేసేసుకుందాం. తర్వాత పంచదార వేసి కలిపి పెట్టుకున్న ఫ్రెష్ క్రీమ్ వేసేసుకుందాం. తర్వాత మళ్ళీ బ్రెడ్ ముక్కలు వేసేసుకుందాం. తర్వాత లాస్ట్లో కస్టర్డ్ పాలు వేసుకుని ఫ్రెష్ క్రీమ్ వేసేసుకుందాం. ఇప్పుడు బ్రెడ్ పౌడర్ను కుంకుమ పువ్వు వేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకుందాం. గంట తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టి తీసిన తర్వాత మన డెజర్ట్ అయితే రెడీ అయిపోయింది. టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంది. మన వీడియో అయితే లైక్ చేయండి.